హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సత్యనారాయణ, ఎమర్జెన్సీ ఫిజిషియన్. ఈరోజు మనం సీజర్స్ గురించి మాట్లాడుకుందాం. సీజర్స్ అంటే మన వాడుక భాషలో ఫిట్స్ అని అంటాం. కామన్ గా మనకు తెలిసిన ఫిట్స్ అంటే పేషెంట్ కి తెలియకుండా కాళ్ళు చేతులు బాడీ మొత్తం తెలియకుండా ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఉంటాయి. అలా కాకుండా ఫిట్స్ లో ఇంకా కొన్ని రకాలు ఉంటాయి. అవి ఎలా అంటే జనరలైజ్డ్ సీజర్స్ అని అంటారు. జనరలైజ్డ్ సీజర్స్ అని అంటే బాడీ మొత్తం ఒకేసారి స్టిఫ్ గా అవ్వడము, పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి జనరలైజ్ సీజర్స్లో. అలాగే యాబ్సెంట్ సీజర్స్ అని అంటారు. యాబ్సెంట్ సీజర్స్ అంటే పేషెంట్ బాడీ ఇన్వాలంటరీ మూమెంట్స్ లేకున్నా సరే యాబ్సెంట్గా అంటే ఏదో ఒక వస్తువుని అట్లా చూస్తూ అట్లానే ఉండిపోవడం, అదే టైంలో పేషెంట్ అన్కాన్షియస్గా ఉండడం, ఇది ఒక రకం. అలా కాకుండా కొన్నిసార్లు పేషెంట్ కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా సీజర్ యాక్టివిటీ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే దాన్ని ఫోకల్ సీజర్స్ అని అంటారు. సో ఫోకల్ సీజర్స్లో ఏమవుతుందంటే పేషెంట్ బాడీలో ఒక పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కానీ లేదా కాలు కానీ పేషెంట్ కి తెలియకుండా ఇన్వాలంటరీగా మూవ్మెంట్ జరుగుతుంటుంది. ఇది కూడా ఒక రకమైన ఫిట్స్. ఈ సీజర్స్ రావడానికి చిన్నపిల్లల్లో కొన్ని కారణాలు ఉంటాయి, అలాగే పెద్దవాళ్ళలో వేరే కారణాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, అంటే హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, అంటే లెస్ దెన్ 5 years ఏజ్ ఉన్న వాళ్ళలో, అలా కాకుండా పుట్టుకతోనే బ్రెయిన్ కి ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అని అంటే ఏదైనా బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేదు కొన్నిసార్లు ఏంటంటే ఇడియోపతిక్ అని అంటారు, అంటే కారణం తెలియకుండా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళలో ఫిట్స్ రావడానికి కూడా కొన్ని రకమైన కారణాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా మంది మందుకు బానిసై ఉండడం వల్ల, సో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని సడన్ గా ఆపేయడము, దాన్ని ఆల్కహాల్ విత్డ్రాల్ సీజర్స్ అని అంటారు. సో ఆ రకం కూడా సీజర్స్ రావచ్చు. ఇది కాకుండా ఇంకా సివిఏ అంటే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా సీజర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కాకుండా ప్రీవియస్ గా ఒకవేళ పేషెంట్ కి ఫిట్స్ ఉందనుకోండి, ఇప్పుడు టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల కూడా మళ్ళీ రావు. అది కాకుండా కొన్ని రకమైన పాయిజన్స్ బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి. కొన్ని రకాల డ్రగ్స్ కానీ ఇవన్నీ బ్రెయిన్ మీద యాక్ట్ చేసినప్పుడు సో పేషెంట్ కి బ్రెయిన్ లో సీజర్ యాక్టివిటీ రావచ్చు. అది కాకుండా హెడ్ ఇంజరీ వల్ల రావచ్చు. సో ఇట్లా కొన్ని కారణాలు పెద్దవాళ్ళలో వేరే రకంగా ఉంటాయి. సీజర్స్ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా సీజర్స్ వచ్చినప్పుడు ఏం చేయకూడదు అని అంటే చాలా మంది మనము రొటీన్ గా చూస్తుంటాము, పేషెంట్ కి సీజర్స్ వస్తుంటే ఫోర్స్ గా సీజర్ యాక్టివిటీని ఆపడానికి ట్రై చేస్తారు. సో అలా చేయకూడదు. దానివల్ల మనకి ఉపయోగం ఏముండదు. అది కాకుండా పేషెంట్ కి ఇబ్బంది ఎక్కువ అవ్వచ్చు. అలానే చేతిలో ఐరన్ రాడ్ కానీ కీస్ కానీ అట్లాంటివి పెడుతుంటారు. సో ఇవి చాలా మంది నమ్ముతారు. సో నమ్మడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పను, కానీ పేషెంట్ కి అయితే అంతకు ముందు ఇట్లా చేశారు, బట్ దీనికి సైంటిఫిక్ గా ప్రూఫ్ అయితే ఏం లేదు. సో అలా చేయడం వల్ల పేషెంట్ లాస్ ఉంటుంది అని అనుకుంటే చేయకూడదు, ఏం లాస్ లేదు అని అనుకుంటే చేయొచ్చు, బట్ సైంటిఫిక్ గా మాత్రం ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు. అది కాకుండా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఫిట్స్ ఉన్న వాళ్ళకి లేదా కామెర్లు ఉన్న వాళ్ళకి వీళ్ళకి స్కిన్ మీద కాల్చడం అట్లా జరుగుతూ ఉండేది. అంటే మళ్ళీ రాదు అని వాళ్ళు అనుకుని అట్లా చేస్తూ ఉండేవాళ్ళు, కానీ దానికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు. సో అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. అది కాకుండా పేషెంట్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు కూడా, అంటే సీజర్స్ వచ్చినప్పుడు చాలా వరకు అన్కాన్షియస్ గా ఉంటారు. ఆ తర్వాత సీజర్ యాక్టివిటీ ఆగిపోయినా సరే చాలా వరకు పేషెంట్ అన్కాన్షియస్ గా ఉంటారు. సో అట్లా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు పేషెంట్ కి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది ఇవ్వకూడదు. పేషెంట్ ఫుల్ గా కాన్షియస్ అయి మింగగలుగుతాడు అనే మనకి అనిపించినప్పుడు మాత్రమే పేషెంట్ కి మనం ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వాలి. అంతవరకు పేషెంట్ కి ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వకూడదు. ఒకవేళ అట్లాంటప్పుడు ఇస్తే ఏమవుతుందంటే పేషెంట్ కి మింగడం ఇబ్బంది ఉన్నప్పుడు ఇస్తే అది లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఆస్పిరేషన్ అని అంటాం. సో ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్ కి మళ్ళీ ఫిట్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్ మెడికేషన్ వాడుతున్నారు అని అంటే మెడికేషన్ వాడడానికి ఎంకరేజ్ చేయాలి. అది ఫస్ట్ మెయిన్ థింగ్. అలా కాకుండా ఫిట్స్ అవ్వడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. సో అట్లాంటి ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి అవి మళ్ళీ పేషెంట్కి అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాలి. దాంతో పాటుగా సో సీజర్స్ రావడానికి ఇంకొక కారణం స్ట్రెస్ కూడా. సో వీలైనంత వరకు మనకు దేనివల్ల అయితే స్ట్రెస్ ఉంటుందో అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో దాంతో పాటుగా వీలైనంత తొందరగా మనకి ఒకవేళ సీజర్ యాక్టివిటీ వచ్చిందంటే మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే నైట్ ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కూడా, దానివల్ల కూడా స్ట్రెస్ అనిపించి మనకు సీజర్స్ రావచ్చు, అంటే ముందుగా సీజర్స్ ఉన్న పేషెంట్లో. సో అలాంటి వాళ్ళు సరిపడంత నిద్ర తీసుకుంటే పేషెంట్కి మళ్ళీ సీజర్స్ రాకుండా మనం ఆపవచ్చు.
సో ఒకవేళ పేషెంట్ కనుక సీజర్ యాక్టివిటీలో ఉన్నాడు అనుకోండి, ముందుగా ఏం చేయాలంటే మనం చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాలి. చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదైనా పేషెంట్కి ఇబ్బంది కలిగించేవి అంటే షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయంటే ముందు పేషెంట్ని అక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది ఫస్ట్ థింగ్ మనం చేయాలి. ఆ తర్వాత ఫిట్స్ వస్తున్నప్పుడు దాన్ని ఫోర్స్ఫుల్గా ఆపకుండా పేషెంట్ని లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి యాస్పిరేషన్, తర్వాత టంగ్ బైట్ ఇట్లాంటి వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. దీంతో పాటుగా కుదిరితే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి హెల్ప్ తీసుకోవచ్చు పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. వీలైనంత తొందరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ఫస్ట్ ఎయిడ్ మనం తొందరగా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్కి రికవరీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఫిట్స్కి ఎలాంటి చికిత్స జరగవచ్చు అని అంటే ఫిట్స్ కి కారణం తెలుసుకోవడానికి బ్రెయిన్ కి స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయవచ్చు. తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి ఫిట్స్ మళ్ళీ రాకుండా. ఒకవేళ పేషెంట్ కి మోర్ దాన్ 5 minutes కంటిన్యూస్ గా సీజర్స్ వస్తున్నాయి, లేదు పేషెంట్ అన్కాన్షియస్ గా ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అని అంటే పేషెంట్ ని వెంటిలేటర్ మీద పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ ఇది అరుదుగా జరుగుతుంటుంది, చాలా సివియర్ గా ఉన్న కేసెస్ లో జరుగుతుంటాయి. ఫైనల్ గా చేయాల్సింది ఏంటంటే పేషెంట్ కి ఫిట్స్ రావడానికి కారణం తెలుసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. లేదు హెడ్ ఇంజరీ లేదా ఏదైనా ట్రామా, ఏదైనా పాయిజన్ అలాంటివి ఉంటే అలాంటి ట్రిగ్గర్ ని మనం తీసేస్తే పేషెంట్ కి ఫ్యూచర్ లో మళ్ళీ ఫిట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.